మావోయిస్టుల అడ్డాగా రాష్ట్రాన్ని మార్చొద్దు అంటున్నారు. ఇప్పుడు మావోయిస్టులు అన్నది మనం తర్వాతి కాలంలో వీళ్ళు విలీనము కథ ప్రాసెస్ దాని తర్వాత మావోయిస్టులుగా ఇదయ్యారు. కానీ ఒకప్పుడు నక్సలైట్లు, అన్నలు, పీపుల్స్ వార్ గ్రూప్స్ ఇట్లా మాట్లాడుకునేది. నక్సలైట్లు అనే అంటారు, ఊర్లోకి పోతే అన్నలు అనే అంటారు. తెలంగాణలో మీరు చూడండి, మేము కూడా చాలా కంటెంట్ మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం, ఇది చేస్తూ ఉంటాం. ఈ విప్లవానికి సంబంధించిన పాటలు మీరు వాటి వ్యూవర్షిప్ చూడండి. ఈ నక్సలైట్ల గురించి మాట్లాడిన స్పీచెస్ కానీ లేకపోతే ఆ తరహా ఐడియాలజీ ఉన్న వీడియోలు కానీ చూడండి, విపరీతంగా పోతుంటాయి. మీరు చూడండి ఎందుకు పోతుంటాయి. జనాలకు ఇంట్రెస్ట్ లేదే చూస్తారా. తెలంగాణలో వాళ్ళు ఉండడం వల్లనే మా జీవితాలు ఎంతో కొంత ఇట్లున్నాయి. లేకపోతే ఈ దొంగ రాజకీయ నాయకులంతా మమ్మల్ని పీల్చి పిప్పి చేసేవాళ్ళు. ఈ అడవి ఉండేది కాదు, కనీసం ఇప్పటిదాకా మనం నిలబెట్టుకునే వాళ్ళం కాదు అన్న ఒక ఆలోచన ప్రజల్లో చాలా బలంగా ఉన్నది. పోయిన గవర్నమెంట్ 10 సంవత్సరాల కాలంలో భూములు పోతా ఉంటే ఆ రోజు అనుకోలేదా అరే అన్నలు ఉంటే బాగుంటుండే అని. ఇప్పుడు మావోయిస్టుల అడ్డాగా రాష్ట్రాన్ని మార్చొద్దు. కొందరు కాంగ్రెస్ వాళ్ళు శాంతి చర్చలు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారో పక్కన పెడితే ప్రజలే అంటున్నారు అరే వాళ్ళు డిస్కషన్స్ శాంతి చర్చలకు రెడీ అవుతుంటే. ఇప్పుడు ఒకప్పుడు ఎట్లుండే, ప్రభుత్వం వైపు నుంచి చర్చలకు రండి అనే లైన్ ఉంటుండే. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం, చర్చలకి ఆహ్వానించండి అని. శాంతి చర్చలు వద్దట. మరి పాకిస్తాన్తో మాత్రం శాంతి చర్చలు కావాలి, పాకిస్తాన్తో యుద్ధం చేయమని ప్రజలు అడుగుతున్నారు. ఆనాడు యుద్ధం ఎందుకు ఆపిరని ఒక క్వశ్చన్ వస్తున్నది. మరి దానికి ఏం సమాధానం ఉంది? ఇప్పుడు ఇట్లా మాట్లాడితే వీటిని నక్సలైట్ అంటారు, వీటిని అర్బన్ నక్సలైట్ అంటారు, ఇంకోటి అంటారు. రెండు వైపులా జరుగుతున్న హింసను మనం ఖండించాల్సిందే. ఇటు మావోయిస్టులు పోలీసులను చంపినా, మావోయిస్టులని రాజ్యం చంపినా రెండు వైపులా జరుగుతున్న హింసని మనం ఖండించాల్సిందే.